జడ్జి గారు వస్తున్నారు, జడ్జి గారు వస్తున్నారు, జడ్జి గారు వస్తున్నారు. Proceed. రావులపాటి జానకి, రావులపాటి జానకి, రావులపాటి జానకి. నీ తరపున ఎవరినైనా లాయర్ని పెట్టుకున్నావా అమ్మా? యువరానా, మొదటిసారి నేను లాయర్గా కేసు వాదించబోతున్నాను. దానికి సంబంధించిన వకాల్తాను మీకు సమర్పించాను. దయచేసి జానకి తరపున వాదించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువరానా. యువరానా, నా క్లయింట్ జానకిని చెయ్యని తప్పుకి హత్యా నేరం మోపి పెళ్లిపీటల మీద అరెస్ట్ చేశారు. అలా చేస్తే ఒక ఆడపిల్ల అనుభవించే మనోవేదనేంటో అర్థం చేసుకుని దయచేసి నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సారీ, హత్యాస్థలంలో దొరికిన ఆధారాలు జానకిని ముద్దాయిని నిరూపిస్తున్నాయి కనుక బెయిల్ ఇవ్వటం కుదరదు. అందుకని ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం ఆదేశిస్తున్నాను. మీ వాదనలు కోర్టుకు వినిపించుకోవచ్చు. యువర్ ఆనర్, ముద్దాయి జానకిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. చెప్పండి, మధుమతిని అంత దారుణంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, నా క్లయింట్ మీద నేరం రుజువు కాకముందే హత్య చేశావు అని పాయింట్అవుట్ చేస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్. మీరు మధుమతి అనే అమ్మాయిని హత్య చేశారా లేదా? లేదు, నేను మధుమతిని హత్య చేయలేదు. ఓకే, మీకు మీ అక్కంటే చాలా ఇష్టం కదా? అవును, ఈ ప్రపంచంలో నాకు మా అక్క తర్వాతే ఎవరైనా. మా అక్క కోసం నేను ఏవైనా చేస్తాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
మీ అక్క కోసం ఏమైనా చేసే మీరు మధుమతి పొరపాటున నోరు జారి మీ అక్కను తిట్టిందని కక్షగట్టి చంపేశారు, అవునా? లేదు, నేను మధుమతిని చెప్పలేదు. మీరే చంపేశారు. యువర్ ఆనర్, సదరు ముద్దాయి జానకి వాళ్ళ అక్కంటే ప్రాణం. తన కోసం ఏమైనా చేస్తానని కోర్టు ముందు సెలవిచ్చింది. జానకి వాళ్ళ అక్కను తీసుకుని ఒకసారి మధుమతిని కలవటానికి హాస్టల్కు వెళ్ళింది. అక్కడ మాటా పెరిగి మధుమతి ముద్దాయి అక్కను తిట్టింది. దాంతో ఆవేశం కట్టలు తెంచుకున్న జానకి గారు అక్కడున్న వార్డెన్ స్టూడెంట్స్ అడ్డుపడుతున్నా వినకుండా మధుమతి పీక పట్టుకుని పదే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అక్కడున్న వార్డెన్ స్టూడెంట్స్ ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడి నుండి వెళ్లిపోయాక కూడా జానకి ఆవేశం చల్లారక కక్ష పెంచుకుంది. ఎలాగైనా మధుమతిని చంపాలని నిర్ణయించుకుంది. తన పెళ్లి జరిగేటప్పుడు చంపితే ఎవరికీ అనుమానం రాదని పథకం ప్రకారమే అందరూ పెళ్లి హడావుల్లో ఉండగా వెళ్లి మధుమతిని దారుణంగా హత్య చేసింది. పెళ్లి మధ్యలో కొద్దిసేపు జానకి గారు కనపడలేదనటానికి ఆధారాలున్నాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, మీకెంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు ఆడపిల్లలే అనుకుంటాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ స్రవంతి గారు కేసును పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు. జానకి చేసిన హత్యకు నా పిల్లలకు సంబంధం ఏంటి? సంబంధం ఉంది యువర్ ఆనర్. దయచేసి అనుమతి ఇవ్వండి. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీకిద్దరు ఆడపిల్లలు కదా? అవును. మీ పెద్దమ్మ ఏం చదువుతోంది? బీకాం ఫైనల్ ఇయర్. మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, చెడు తిరుగుళ్ళు తిరుగుతుందని పుకారుంది. అది నిజమేనా? మర్యాదగా మాట్లాడండి లాయర్ గారు. నా కూతుర్ని ఏమనంటే ఊరుకోను. నా కూతురు బంగారం. అడిగిన ప్రశ్నకి శాంతంగా జవాబు చెప్పాలే తప్ప కోర్టు ముందు ఆవేశపడి మాట్లాడడం పద్ధతి కాదని అనుభవజ్ఞులైన ప్రాసిక్యూటర్ గారికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.